భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 9:26 22 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. జియో భారతదేశపు అతిపెద్ద ఐపో కోసం DRHP దాఖలు చేసింది. జియో ప్లాట్ఫామ్స్ భారతదేశపు అతిపెద్ద ఐపో కోసం DRHP దాఖలు చేసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2.54% పెరిగి $342.70 చేరాయి. ఈ లిస్టింగ్ రిలయన్స్ వాటాదారులకు భారీ విలువను అందించగలదని మరియు భారత పెట్టుబడి మార్కెట్లను పునర్నిర్మించగలదని అంచనా. ఇరాన్ హార్మజ్ జలసంధిని మూసివేయడంతో క్రూడ్ ఆయిల్ $81కి చేరింది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ మళ్లీ హార్మజ్ జలసంధిని మూసివేయడంతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.67% పెరిగి $81 మరియు 11 సెంట్లుకి చేరాయి. శాంతి చర్చలు సానుకూలంగా ఉండటంతో MCX క్రూడ్ $75 మరియు 65 1.24% తగ్గింది. విస్తృత కొనుగోళ్లతో నిఫ్టీ 24,100 పైన తెరుచుకుంది. సోమవారం నిఫ్టీ 0.52% పెరిగి 24,137.30 వద్ద తెరుచుకుంది. సెన్సెక్స్ 76,802.90 వద్ద స్థిరంగా ఉంది. బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లు ముందంజలో ఉన్నాయి. ఇన్ఫోసిస్ 1.42%, రిలయన్స్ 2.54%, HDFC బ్యాంక్ 0.93% లాభాలు నమోదు చేశాయి. రూపాయి అమెరికన్ డాలర్కు 94.36 వద్ద బలహీనంగా తెరుచుకుంది. జూన్ 22న భారత రూపాయి 4 పైసలు తగ్గి $94 మరియు 36 సెంట్లు వద్ద తెరుచుకుంది. హార్మజ్ జలసంధి పరిస్థితి వల్ల ప్రపంచ అనిశ్చితి ఒత్తిడి కలిగించింది. అయితే భారతీయ బ్యాంకులు విదేశీ రుణ జారీలకు సిద్ధమవుతున్నాయని బ్లూంబర్గ్ పేర్కొంది. ఇది రూపాయికి మద్దతు ఇవ్వగలదు. జూన్ 5 నుండి భారతీయ బ్యాంకులు 6% పెరిగాయి. విదేశీ రుణాలు ప్రణాళికలో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ సూచిక జూన్ 5 నుండి దాదాపు 6% పెరిగింది. నేడు 57,846.35 వద్ద 0.28% లాభంలో ఉంది. HDFC బ్యాంక్ 0.93% పెరిగి $787 మరియు 5 పైసలుకి. ICICI బ్యాంక్ 0.85% పెరిగి $1,358 మరియు 0 పైసలుకి చేరాయి. 3,400 ఎలక్ట్రిక్ వాహనాల ఆర్డర్ తర్వాత టాటా మోటార్స్ దృష్టిలో ఉంది. టాటా మోటార్స్ కమర్షియల్ విభాగం TMCV 3,400 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల ఆర్డర్ అందుకుంది. ఇది భారతదేశ లాజిస్టిక్స్ రంగంలో పరివర్తనకు ముఖ్యమైన మైలురాయి. ఈ ప్రకటన నేటి ట్రేడింగ్ సెషన్లో టాటా మోటార్స్ షేర్లను కేంద్రంగా ఉంచగలదు. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల పురోగతి. బంగారం విలువ కొనుగోళ్లు పెరిగాయి. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల పురోగతి నేపథ్యంలో MCX బంగారం విలువ కొనుగోళ్లతో పెరిగింది. MCX గోల్డ్ $4,193 మరియు 80 పైసలు వద్ద 0.72% తగ్గింది. భారత్ మరియు ఇరాన్ చాబహార్ పోర్టు చర్చలు పునఃప్రారంభించాలని భావిస్తున్నాయి. చైనా 2 అమెరికన్ రేర్ ఎర్త్ కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చింది. చైనా 2 అమెరికన్ రేర్ ఎర్త్ కంపెనీలపై ఎగుమతి నియంత్రణలు విధించింది. ప్రపంచంలోని 2 పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వ్యాపార ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నిర్ణయం ప్రపంచ టెక్నాలజీ సప్లై చైన్లపై మరియు భారతదేశ క్రిటికల్ మినరల్స్ వ్యూహంపై తీవ్ర ప్రభావం చూపించగలదు. NRI విదేశీ కరెన్సీ డిపాజిట్లపై RBI విధానం. ప్రయోజనాలు మరియు నష్టాలు. రూపాయిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం NRI విదేశీ కరెన్సీ డిపాజిట్లను పరిశీలిస్తోంది. RBI విధానం ప్రయోజనాలు మరియు నష్టాల దృష్ట్యా సమీక్షలో ఉంది. రూపాయి నేడు $94 మరియు 28 సెంట్లు వద్ద 0.06% తగ్గుదలతో ట్రేడ్ అవుతోంది. స్టాక్లు పెరిగాయి. ఇన్ఫోసిస్ 1.42%, టెక్ మహీంద్రా 1.31% లాభాలు. సోమవారం భారతీయ స్టాక్లు మార్కెట్కు నాయకత్వం వహించాయి. ఇన్ఫోసిస్ 1.42% పెరిగి $1,066 మరియు 30 పైసలుకి. టెక్ మహీంద్రా 1.31% పెరిగి $1,428 మరియు 10 పైసలుకి. TCS 0.60% పెరిగి $2,137 మరియు 70 పైసలుకి. HCL టెక్ 0.74% పెరిగి $1,140 మరియు 10 పైసలుకి చేరాయి. AI కంప్యూట్ కమాడిటీ అభివృద్ధి సానుకూల సెంటిమెంట్కు దోహదం చేసింది. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.90 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1342.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.54%. TCS 2137.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.60%. HDFC బ్యాంక్ 787.05 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.93%. ఇన్ఫోసిస్ 1066.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.42%. SBI
1037.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.25%. ఐసిఐసిఐ బ్యాంక్ 1358.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.85%. అత్యధిక లాభం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 2.54%. అత్యధిక నష్టం ఎస్బీఐ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.25%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4193.80 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.72% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,27,118 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.72% తగ్గింది. మునుపటి ముగింపు $4,224 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 75.65 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.24% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.24% తగ్గింది. మునుపటి ముగింపు $76 మరియు 60 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్డి నుండి ఐఎన్ఆర్ లైవ్ మారకం రేటు $94.28 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.06% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.06% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 34 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇత్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.